హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ నవీన్ గంగు. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ క్రేజీ గార్డెనింగ్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను నర్సరీ మేళ పార్ట్ 1 అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా ఎక్కువ మంది చూశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నా వీడియోస్ సాధిస్తూ ఉండండి, ఇంకా మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. ఈవేల్ట్ వీడియో ఏంటంటే నర్సరీ మేళ పార్ట్ 2. పర్టికులర్గా ఈవేల్ట్ వీడియోలో నేను ఒకే ఒక స్టాల్ కవర్ చేశాను. అంటే మాకు నర్సరీ మేళలో 150 స్టాల్స్ ఉంటాయి, దాంట్లో నేను ఒకే ఒక స్టాల్ అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్. నాకు ఒకటికే కాదు, లైక్ ఒక 100 మందిలో 90 మందికి కూడా ఈ స్టాల్ అనేది చాలా ఫేవరెట్. చాలామంది ఈ స్టాల్ దగ్గర గుంపులుగా ఉండేవారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. లైక్ చూడడానికి అయితే కన్నుల విందుగా ఉంటుంది. మీకు వీడియోలో ఏమో తెలియదు, కానీ రియల్గా మీరు పర్టికులర్గా ఈ స్టాల్ చూసినట్లయితే కన్నులు అయితే విందుగా ఉంటాయి. లైక్ అంత ఆనందంగా ఇస్తుంది అనమాట చూడగానే. ఎందుకంటే మన ఇంట్లో చామంతి మొక్కలు పెంచుతాము, కానీ చాలా తక్కువ పూలు పూస్తాయి. బట్ ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇవి హైబ్రిడ్ చామంతులు. ఒక కుండీలో ఒకే మొక్క, బట్ వాళ్ళు ఒక షేప్ తెచ్చారు. అలానే ప్లెంటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. మొత్తం లైక్ కుండీ అయితే కనబడదు, ఓన్లీ మనకి పూలే కనబడతాయి అన్నమాట. అంత అందంగా ఉన్నాయి చూడడానికి. నేనైతే చాలా హ్యాపీ. ఈ నర్సరీ వచ్చేసరికి కాకినాడ వాళ్ళది గణపతి గార్డెన్స్. వీళ్ళ దగ్గర హైబ్రిడ్ చామంతులు దొరుకుతాయి. సో మీరు ఎప్పుడైనా సరే కాకినాడ వెళ్తే ఈ గార్డెన్ తప్పనిసరి విజిట్ చేయండి. నర్సరీ మేళాలో హాఫ్ ఆఫ్ ద పీపుల్ మొత్తం ఇక్కడే ఉన్నారన్నమాట. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. అలానే కాస్ట్ విషయానికి వస్తే చిన్న కుండీలు వచ్చేసరికి 400 రూపీస్, పెద్ద కుండీలు వచ్చేసరికి 600 రూపీస్. చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. అలానే వీళ్ళు చెప్తుంది ఏంటంటే, మనం ఈ కుండీ మన ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత 40 days పాటు ఆ ఫ్లవర్స్ అనేవి వాడిపోకుండా ఉంటాయన్నమాట. లేటర్ మనం నీట్గా ప్రూన్ చేసి నెక్స్ట్ సీజన్కి ఈ ప్లాంట్ని మనం సేవ్ చేసుకున్నట్లయితే మళ్ళీ మంచిగా పూలు పూస్తాయి. వీళ్ళ దగ్గర మనకి 40 షేడ్స్ అలానే 8 కలర్స్ ఆఫ్ డిఫరెంట్ చామంతులు అనేవి వీళ్ళ దగ్గర ఉన్నాయి. అలా ఎలా అంటే కొన్ని చామంతి కుండీలు అనేవి హ్యాంగింగ్ పార్ట్స్లో పెట్టుకోవచ్చు, బాల్కనీలో పెట్టుకోవచ్చు, అలానే మనం నేలలో కూడా పెట్టుకునే విధంగా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. వీళ్ళు చెప్తుంది ఏంటంటే, మెయిన్గా వీళ్ళు ఎటువంటి ఇన్ఆర్గానిక్ ఏం యూజ్ చేయరు, ఓన్లీ ఆర్గానిక్గా గ్రో చేస్తారు. మెయిన్గా సాయిల్ మిక్స్ అనేది చాలా ఫెర్టైల్గా ఉంచుకుంటారు. అలానే పించింగ్, నేను చెప్తాను కదా, మనకి క్రైసాంథమం అంటే చామంతి మొక్కలో పించింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మొక్క చిన్నప్పటి నుంచి మనం మంచిగా పించింగ్ చేస్తే మొక్క అనేది గుబురుగా వచ్చి ఎక్కువ పూలు పడడానికి అవకాశం ఉంటుంది. ఇతను కూడా అదే అంటున్నారు అనమాట. చిన్నప్పటి నుంచి మొక్కల్ని బాగా ట్రైన్ చేస్తారు. ఎలా అంటే మంచిగా పించింగ్ చేసి కొమ్మల్ని మల్టిపుల్ చేస్తారు. కొమ్మలు వచ్చిన తర్వాత ఎక్కువ పూలు పడడానికి అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళు ఎటువంటి పురుగు ఏం రాకుండా మంచి స్ప్రేస్ కూడా యూజ్ చేస్తారట. అలానే దాంతోపాటు ఫెర్టిలైజర్స్ కూడా మంచిగా ఫీడ్ చేస్తారట. అతను ఏమంటున్నాడంటే, వీళ్ళు ఎక్కువగా NPK అలానే DAP యూజ్ చేస్తారు. సో అలా DAP యూజ్ అంటే బ్లూమింగ్ వచ్చిన టైంకి ఈ 2 ఫెర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఇంత మంచి ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది. ఆ కుండీ వచ్చేసరికి 3500. సో అంటే రేట్స్ అనేవి చాలా రీజనబుల్. ఎందుకంటే ఇంత మంచిగా గ్రో చేసి ఇంత మంచి షేప్లో తేవడం అనేది చాలా కష్టం. అతను ఏం చెప్తున్నారంటే, ఓన్లీ ట్రైనింగ్ అనమాట. మొక్కకి ఎంత బాగా ట్రైనింగ్ ఇస్తే మొక్క ఆ విధంగా మలుచుకొని మంచిగా గ్రో అవుతుంది. సో కాస్ట్ విషయానికి వస్తే వీళ్ళ దగ్గర 300 రూపీస్ ఉన్నాయి, అవి హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టుకోవచ్చు. అలానే 600 రూపీస్ ఉన్నాయి, మనం ల్యాండ్స్కేప్లో పెట్టుకోవచ్చు, బాల్కనీలో పెట్టుకోవచ్చు. అలానే 3500 కూడా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. చాలా అంటే మొక్క అనేది చాలా పెద్దగా ఉంది, అది మనం నేలలో పెట్టుకోవచ్చు. ఇలా డిఫరెంట్ వెరైటీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. అలానే ఈ నర్సరీలో నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే డిస్కౌంట్స్ అన్నమాట. 300 రూపీస్ ప్లాంట్స్ ఒకవేళ మీరు 2 కొన్నట్లయితే అవి 500 రూపీస్కి ఇస్తున్నారు. 600 రూపీస్ ప్లాంట్స్ 2 కొన్నట్లయితే 1000 రూపీస్కి ఇస్తున్నారు. అలానే 3500 రూపీస్ ప్లాంట్స్ 2 కొన్నట్లయితే అవి 6000కి ఇస్తున్నారు. ఇలా వీళ్ళు డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు అనమాట. చాలామంది అయితే 6000 రూపీస్ 3500 రూపీస్ ప్లాంట్స్ అలానే 300 రూపీస్ ప్లాంట్స్ అని చాలా ఎక్కువ మంది కొంటున్నారని ఇతను అంటున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, చూసాం కదా ఈవేల్ట్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ గార్డెనింగ్. అలానే గణపతి గార్డెన్స్, మీరు ఎప్పుడైనా సరే కాకినాడ వెళ్తే గణపతి గార్డెన్స్ విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి కనుల విందు కావాలంటే గణపతి గార్డెన్స్ విజిట్ చేయాల్సిందే. అంత ప్లీజెంట్గా లైక్ లిటరల్లీ ఆ నర్సరీ ఏరియాలో అంటే ఆ నర్సరీ మేళలో పర్టికులర్లీ ఈ స్టాల్ నుంచి మాకు ఎక్కడికి వెళ్ళబోద్దు, అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంది. సో ఫ్రెండ్స్, చూసాం కదా, థ్యాంక్ ఫర్ వాచింగ్.